కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఎంపీడీసీల సంఘం అధ్యక్షులు. స్థానిక సంస్థల బలోపేతానికై, గ్రామాల అభివృద్ధికై, గ్రామీణ ప్రజల సంక్షేమానికై గత 18 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తూ విధులు అధికారాలు బదలాయింపు 73-74 రాజ్యాంగ చట్ట సవరణ ప్రకారం 243 జీవో 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలు స్థానిక సంస్థలకు బదలాయించాలని చెప్పి, స్థానిక సంస్థలు బలోపేతం కావాలని చెప్పి అనేక సందర్భాల్లో గత 18 సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా మరి ఏ ప్రభుత్వం ద్వారా కూడా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి నేటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఎంపీటీసీల యొక్క సమస్యలు, ఎంపీటీసీలు గ్రామాల్లో విధులు అధికారులు లేక ఎదుర్కొంటున్నటువంటి బాధలు మరి ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకోవాలన్న లక్ష్యంతో ఈ రోజు కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఎంపీడీసీల సంఘం అధ్యక్షులు. స్థానిక సంస్థల బలోపేతానికై, గ్రామాల అభివృద్ధికై, గ్రామీణ ప్రజల సంక్షేమానికై గత 18 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తూ విధులు అధికారాలు బదలాయింపు 73-74 రాజ్యాంగ చట్ట సవరణ ప్రకారం 243 జీవో 11వ షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలు స్థానిక సంస్థలకు బదలాయించాలని చెప్పి, స్థానిక సంస్థలు బలోపేతం కావాలని చెప్పి అనేక సందర్భాల్లో గత 18 సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా మరి ఏ ప్రభుత్వం ద్వారా కూడా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి నేటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఎంపీటీసీల యొక్క సమస్యలు, ఎంపీటీసీలు గ్రామాల్లో విధులు అధికారులు లేక ఎదుర్కొంటున్నటువంటి బాధలు మరి ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకోవాలన్న లక్ష్యంతో